హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గ్రూప్ 4 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ అందరికీ తెలిసుంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్లే స్టోర్లో దీక్ష అనే యాప్ ఉంటుందండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ మెయిన్ యూజ్ ఏంటంటే, ఈ యాప్లో మనకి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు ఉంటాయి. మీరు ఈ టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బార్ కోడ్ని స్కాన్ చేసి వీడియో క్లాసెస్ కూడా వినొచ్చు. మీరు యాప్ ఓపెన్ చేయంగానే ఇలా అడుగుతుంది, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఎవరు స్టూడెంటా టీచరా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ అనేది కింద కనపడుతూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన బోర్డు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ యాప్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అవైలబిలిటీలో ఉందండి. బోర్డ్ తర్వాత మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. నేను తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుందండి. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ట్రై చేశానండి ఈ యాప్ని. బార్కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ ఆ క్లాస్ అనేది ఓపెన్ అవుతా ఉంది. కొన్ని క్లాసెస్ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు వాళ్ళు. సో అది చూపిస్తుంది అప్లోడ్ కాలేదనేసి. అప్లోడ్ అయిన వరకు మనము ఫ్రీగా క్లాసెస్ని వినొచ్చు. టెక్స్ట్ బుక్స్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. 6th to 10th కాబట్టి మనకు కావాల్సినవి నేను 6th to 10th అనేది సెలెక్ట్ చేశాను. అది సబ్మిట్ చేయగానే పేజ్ ఇలా వస్తుంది. కంటెంట్ ప్రిఫరెన్సెస్ అడుగుతుంది. అంటే స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఇలా యాప్ అనేది హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ సింబల్ ఉంది. దాన్ని యూస్ చేసి టెక్స్ట్ బుక్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి ఆ టాపిక్ అనేది వీడియో రూపంలో కనపడుతుంది. ఇప్పుడు నేను వచ్చి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నానండి. ఇలా ఓపెన్ అవుతుంది. మనకి అక్కడ చూస్తే క్రియాభేదాలు అనే టాపిక్ దగ్గర నేను నా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాను కాబట్టి ఆ వీడియో అనేది లోడ్ అవుతుంది. నెట్వర్క్ స్లోగా ఉందండి, అందువల్ల టైం తీసుకుంటుంది. ఈ విధంగా వస్తుందండి వీడియో అనేది. అక్కడ టాపిక్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది వాళ్ళు వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తారు. సో మనకి ఈజీగా ఉంటుంది గ్రామర్ చదువుకోవడము. టెక్స్ట్ బుక్లో కొంచెం అంటే మనకి డాషెస్ అట్లా బ్లాంక్స్ అట్లా ఇచ్చేస్తారు. మనకి దానికి తెలియదు కాబట్టి మనం ఈ విధంగా అక్కడున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి వీడియో అనేది వస్తుంది. ఆ వీడియోని యూస్ చేసి మనము ప్రిపేర్ అవ్వచ్చండి. ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ బుక్స్ కూడా మనకి దొరుకుతాయండి. డిజిటల్ టెక్స్ట్ బుక్స్ అక్కడ పైన ఉన్నదాన్ని నేను సెలెక్ట్ చేశాను. మన ప్రొఫైల్ అండి ఇది. మన ప్రొఫైల్లో మనం ఏమేమి ఫస్ట్ స్టార్టింగ్ యాప్ ఓపెనింగ్లో ఏమేమి ఇచ్చామో అదంతా ప్రొఫైల్లో కనపడుతుంది. మీరు కావాలంటే ప్రొఫైల్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ స్టేట్ బోర్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి ఆ టెక్స్ట్ బుక్స్ ఆ క్లాసెస్ని అయితే చూడవచ్చు. ఏ స్టేట్ అయినా చూసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్ చేసింది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్ బోర్డ్ అయినా కానీ ఈ టెక్స్ట్ బుక్స్ కానీ క్లాసెస్ కానీ అవైలబిలిటీలో ఉంటాయి. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ టైంలో అయితే మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ 4కి తెలుగు, ఇంగ్లీష్ అనేటివి చాలా యూస్ఫుల్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ప్లస్ మీకు వీడియో క్లాసెస్ కూడా దొరుకుతాయి కాబట్టి ఈ యాప్ అనేది పర్ఫెక్ట్ అండి ప్రిపరేషన్కి. నేను ఇప్పుడు క్లాస్ 8th తెలుగు టెక్స్ట్ బుక్ని అయితే ఈ టెక్స్ట్ బుక్ని డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అవుతూ ఉంది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి ఇది. నేను ఫోన్లో డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు స్క్రీన్ చిన్నదిగా ఉంటుంది. మీరు ల్యాప్టాప్లో అట్లా డెస్క్టాప్లో కానీ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. రీడింగ్ మోడ్లో బాగా అనిపిస్తుంది కాబట్టి ల్యాప్టాప్, డెస్క్టాప్లో బాగా చదువుకోవచ్చు. సో అందరికీ టెక్స్ట్ బుక్స్ దొరకవు కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్ అనేటివి యూజ్ అవుతాయి.
మొత్తం ఉంటాయండి. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సోషల్ స్టడీస్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అన్నీ ఉంటాయండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఓపెన్ చేసుకొని ఈ టెక్స్ట్ బుక్ అనేది మనం చదువుకోవచ్చు. ప్రెజెంట్ అయితే గ్రూప్ 4 వాళ్ళకి తెలుగు, ఇంగ్లీషే కాబట్టి నేను తెలుగు టెక్స్ట్ బుక్‌ని డౌన్లోడ్ చేసి చూపిచ్చాను. ఇది జస్ట్ సోషల్ స్టడీస్‌కి పైన కొన్ని వీడియోస్ ఆల్రెడీ రికార్డెడ్ ఉంటాయండి. టీవీ వీడియోస్ ఉంటాయి. టీవీ వీడియోస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. కొన్ని దొరుకుతాయండి టీవీ వీడియోస్‌లో. కొన్ని మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే క్లాస్ 6, క్లాస్ 7 అట్లా ఉంది. డీడీ సప్తగిరి వాళ్ళది. క్లాస్ 7 సైన్స్ వీడియో అండి ఇది. అట్లా కొన్ని వీడియోస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి టీవీ క్లాసెస్ కింద. వాటిలో కూడా మనకి యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మనము వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు.